అందరికీ నమస్కారం. నేను మీ లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పైనాపిల్తో సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో రవ్వ కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మనం బాగా పండినటువంటి పైనాపిల్ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత మనం ఒక ఫ్రైయింగ్ ప్యాన్లో కొద్దిగా షుగర్ యాడ్ చేసుకొని ముక్కల్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. అందులో నుంచి ఆ ఫ్లేవర్ రిలీజ్ అయ్యి కొంచెం వాటరీగా తయారైనప్పుడు మనం తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఒక కప్పు పైనాపిల్ ముక్కలు తీసుకున్నాం కదా, అదే కప్పుతో ఒక కప్పు రవ్వ తీసుకొని కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. అంటే ముదురు రంగు వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి. కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ మనము రవ్వని వేపుకోవాలి. ఎందుకంటే రవ్వ బాగా నెయ్యిలో వేపామంటే మనకి పొడి పొడిగా బాగా వస్తుంది కేసరి. తర్వాత అదే కప్పుతో 3 కప్పుల దాకా వాటరు యాడ్ చేసుకుంటున్నాను నేను. తర్వాత కొద్దిగా ఇలాచి అండ్ ఒక 2 లవంగాలు తీసుకుంటున్నాను నేను. తర్వాత 1 కప్పు చక్కెర తీసుకొని చక్కెర కరిగాక రవ్వని కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. తర్వాత మనము ఈ పైనాపిల్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా వేసుకున్నారంటే రవ్వ వేసినప్పుడు ఎక్కడైనా ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ముందు రవ్వ వేసుకొని తర్వాత పైనాపిల్ని ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ జస్ట్ ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ మనము బాగా కలుపుకోవాలి. రవ్వ ఉడకాలంటే కొంతసేపు మూత పెట్టి స్లో కుక్లో మనము కుక్ చేసుకోవాలి. ఇలా చేశారంటే మనకి రవ్వ బాగా పొడి పొడిగా ఉడికి బాగా మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది. తర్వాత మీకు నచ్చినటువంటి డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకొని గార్నిష్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో సింపుల్గా ఇంట్లోనే మనం ఇలా తయారు చేసుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్.